వెల్కమ్ టు విజిల్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనానికి తెరలేపారు. ఆయన తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో పోస్ట్ చేసిన ఒక మ్యాప్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఈ మ్యాప్లో పొరుగు దేశాలైన కెనడా, వెనిజువెలాతో పాటు ఆర్కిటిక్ ప్రాంతంలోని గ్రీన్లాండ్ను అమెరికా భూభాగాలుగా చూపించారు. ఏఐ సాంకేతికతతో రూపొందించినట్లుగా ఉన్న ఈ చిత్రంతో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో కలిసి గ్రీన్లాండ్లో అమెరికా జెండా పాతినట్లు ఉన్న మరో ఫోటోను కూడా డొనాల్డ్ ట్రంప్ షేర్ చేశారు. గ్రీన్లాండ్ యుఎస్ టెరిటరీ 2026లో స్థాపన అనే క్యాప్షన్ దీనికి జోడించారు. ఇప్పటికే కెనడాను 51వ రాష్ట్రంగా కలపాలని, గ్రీన్లాండ్ను కొనుగోలు చేస్తామని ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తాజా పోస్టులు ఆయన విస్తరణ కాంక్షను స్పష్టం చేస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. యూరప్ దేశాలతో గ్రీన్లాండ్ విషయంలో వివాదం నడుస్తుండగానే ఈ పరిణామం చోటు చేసుకోవడం ఉద్రిక్తతలను మరింత పెంచేలా ఉంది. గత ఏడాది అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే ట్రంప్ కెనడాను అమెరికాలోని 51వ రాష్ట్రంగా విలీనం చేయాలని ప్రతిపాదించారు. కెనడా ప్రభుత్వం దీనిని తోసిపుచ్చడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. మరోవైపు వెనిజువెలాపై కూడా ట్రంప్ పట్టు బిగిస్తున్నారు. ఇటీవలే అమెరికా ప్రత్యేక బలగాలు వెనిజువెలాలో మెరుపుదాడి చేసి అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను డ్రగ్స్ కేసుల్లో విచారణ నిమిత్తం న్యూయార్క్ తరలించారు. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న వెనిజువెలాను ఇకపై అమెరికానే నడిపిస్తుందని, అక్కడి చమురుపై తమ కంపెనీలదే పెత్తనమని ట్రంప్ తేల్చి చెప్పారు. తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగేజ్ తమకు అనుకూలంగా ఉండాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు. ఇప్పుడు ఏకంగా వెనిజువెలాను అమెరికా మ్యాప్లో కలిపి చూపించడం ద్వారా ఆ దేశంపై తనకున్న హక్కును బాహాటంగానే చాటుకున్నారు ట్రంప్. ఖనిజ సంపద అపారంగా ఉన్న గ్రీన్లాండ్ అమెరికా జాతీయ భద్రతకు ఎంతో కీలకమని ట్రంప్ వాదిస్తున్నారు. ఇప్పటికే అక్కడ అమెరికా సైనిక స్థావరం ఉన్నప్పటికీ ఆ ప్రాంతంపై పూర్తి ఆధిపత్యం కావాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. ఈ విషయంలో డెన్మార్క్, నార్వే దేశాలు అభ్యంతరం తెలపడంతో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 యుద్ధాలను ఆపిన తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకపోవడంపై నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్కు ఘాటుగా లేఖ రాశారు. తనకు శాంతి గురించి ఆలోచించాల్సిన బాధ్యత లేదని, గ్రీన్లాండ్ విషయంలో అడ్డుపడే యూరోపియన్ మిత్రదేశాలపై భారీ పన్నులు విధిస్తానని హెచ్చరించారు. ఈ పరిణామాలతో మిత్ర దేశాల్లో ఆందోళన నెలకొనగా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ట్రంప్ తాజా చర్యలు కేవలం సోషల్ మీడియా పోస్టులకే పరిమితం కావని, ఇవి అమెరికా విదేశాంగ విధానంలో వస్తున్న భారీ మార్పులకు సంకేతమని దౌత్యవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాటో కూటమిలోని మిత్రదేశమైన డెన్మార్క్ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడం, కెనడా వంటి పొరుగు దేశంతో కయ్యానికి కాలు దువ్వడం అంతర్జాతీయ సంబంధాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. గ్రీన్లాండ్ కొనుగోలు వ్యవహారం, వెనిజువెలా ఆక్రమణ ఆలోచనలు రాబోయే రోజుల్లో ప్రపంచ రాజకీయాల్లో మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది.